హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. రోజా మీద ఉన్న అపోహలు అపార్థాలు తొలగిపోగా రోజాని భార్యగా స్వీకరించటానికి అందరి ముందు అగ్నిసాక్షిగా మరోసారి పెళ్లి చేసుకోవడానికి విజయ్ నిశ్చయించుకుంటాడు. రోజాకి విజయ్కి పెళ్లి అయితే తను లేకపోయినా రాధాని చూసుకోవడానికి ఇబ్బంది ఉండదని గ్రహించిన వేణుగోపాలరావు గారు విజయ్తో రోజాని పెళ్లికి ఒప్పుకోమని అడుగుతాడు. రోజా అభిప్రాయం కూడా తెలుసుకోవాలని అడుగుతాడు. ఇంతవరకైతే విన్నాం కదా. ఇక్కడ నుంచి కథ ముందుకు ఇలా కొనసాగుతుంది. మీరా బాగున్నారా? ఒక్కసారి చూచినా పరిచయం అయినా బాగా ఎరిగి ఉన్నట్టుగా పలకరించింది. పెద్దయ్య గారికి ఎలా ఉందమ్మా? లోపలకు వస్తూ అడిగింది. పర్వాలేదు. నిద్రపోతున్నారా? అవును. ఏంటో పాపం, అంత పెద్ద మనిషి, బొత్తిగా ప్రాణానికి సుఖమే లేదు. గౌరమ్మ లోపలకు వెళ్ళిపోయింది. రోజా పుస్తకం చేత్తో పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి పేజీలు తిప్పసాగింది. గౌరమ్మకి తెలిసిన పనే కాబోలు. వంట ఇంటి తలుపు తెరచి లోపలికి చూస్తూ, ఏంటి ఈ యాల వంట గింట లేనట్టుందే, గిన్నెలే లేవు అంటూ ఉన్న 1-2 గిన్నెలు 4 నిమిషాల్లో తోమి ఎక్కడొక్కడ శుభ్రంగా సర్దింది. బాత్రూంలోకి బట్టలు బడబడ బాదిపిండి తెచ్చి ఆరబెట్టింది. ఇల్లు ఊడ్చి తడిబట్టతో తుడుస్తూ అంది. ఏంటోనమ్మా, అనంతబాబు లేకపోతే పానానికి సందడే లేదు. ఎక్కడెట్టినవి అక్కడే ఉంటున్నాయి. కావాలని అవి ఇవి తీసి ఎంత ఏడిపించేవాడో. ఒట్టి గిల్లికజ్జా మనిషి అనుకో. నాకు ఆయనకి ఒక్క చనం పడేది కాదు. ఈ పెదబాబు ఉన్నా లేనట్టే ఉంటుంది. ఇంతకీ గిన్నెల్లేవు, భోజనానికి వస్తున్నాడా? నేను వంట చేసి పెట్టిపోనా? ఏమో, నాకేం తెలియదు, నాకు చెప్పలేదు. వాళ్ళంతే, ఏదీ చెప్పరు. అంతా మనమే ఆలోచించుకోవాలి. పోనీ పాపం అని వండిపెట్టి పోయినాననుకో, ఆ గిన్నె అట్టానే మిగులుతుంది. పోనీ వండననుకో, ఏంటి గౌరమ్మ ఇట్టా చేసినావు అంటారు. ఈ ఒక్క బాబే అయిన తర్వాత బొత్తిగా ఇంటి దగ్గర అన్నం తినడం మానేశాడు. ఎక్కడ తింటాడో ఏమో. ఇడుగో పైన అయ్య నిద్రపోతున్నట్టున్నాడు. సాయంకాలం వచ్చి తుడుస్తానని చెప్పు తల్లి. మా పెద్దబాబున్నాడా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కానీ ఒట్టి దొంగ నవ్వనుకో, ఒట్టి కోపదారి మనిషి. ఆ నవ్వు చూసి మనం సంకలెగరేసుకొని కాస్త పని నాగా పెట్టామా అయిందే వరుస. గయ్యమన్నాడంటే పానాలు ఎగిరి సక్కా పోవలసిందే. అంత కోపం అయితేనేం? ధర్మరాజు చెయ్యెత్తి దండం పెట్టొచ్చు. మా వాడికి మళ్ళీ జలమ ఇచ్చి అన్నం పెట్టింది ఆయనేగా. నీ నుంచి ఈ పని కావాలా బాబయ్యా అంటే 600 చేసి పెడతాడు. ఎట్టాగైనా చిన్నబాబు వెళ్ళిపోయిన తరువాత పెదబాబుకి సద్దడి తగ్గిపోయింది. ఎప్పుడు ఏదో ఒకటి చేసి పానాల మీదకి తెచ్చి పెడుతుండేవాడు. గౌరమ్మ చకచకా తుడుస్తూనే దండకాలు చదివేసింది. పని అయిపోగానే, నేను పోతున్నానమ్మా, తలుపేసుకో, సాయంత్రం త్వరగా వస్తానని చెప్పు. ఈయాల భూషణం గారింట్లో వ్రతం ఉంది, అక్కడ సానా పని ఉంది అంటూ వెళ్ళిపోయింది. రోజా తలుపు దగ్గరగా వేసి వచ్చింది. గౌరమ్మ వచ్చి గబగబా మాట్లాడి వెళ్ళిపోయిన తరువాత ఇల్లు మరీ నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించసాగింది. గోడ గడియారం టిక్కు టిక్కు మనడం మినహా ఇంకే శబ్దమూ లేదు. రోజాకెలాగో ఉంది. వద్దనుకున్న గౌరమ్మ మాటలే గుర్తుకు వస్తున్నాయి. అందరి నోటి వెంట ఒకటే మాట, విజయ్ మంచివాడు, సమర్థుడు, కానీ ఒట్టి కోపదారి మనిషి. రోజా ఆ ఇంట్లో తిరుగుతుంటే రకరకాల దృశ్యాలు కళ్ళ ముందు తిరగసాగినాయి. పోనీ వేణుగోపాలరావు గారి కోరిక ప్రకారం తను అతన్ని వివాహం చేసుకుంటే? విజయ్కి చాలా కోపం. ఆ కోపాన్ని రెచ్చగొట్టే పనులన్నీ చేస్తుంది తను. అతను వచ్చే వేళకి ఇంటి దగ్గర ఉండదు. ఒకటేమిటి, అతనికిష్టం లేదని తెలిసిన ప్రతి పని చేస్తుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంత మంచి అవకాశం. రోజాకి కుతూహలంగా అనిపించింది. 10 నిమిషాలు గడిచినాయి. ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. తలుపు దగ్గరగానే వేసి ఉంది కాబట్టి రోజా పైకి వెళ్ళిపోయింది. క్రింద నుంచి మాటలు వినిపిస్తున్నాయి. విజయ్తో పాటు ఇంకెవరో వచ్చారు. మెట్ల మీద పైకి వస్తున్న అలికిడి వినిపించింది. వేణుగోపాలరావు గారికి అప్పుడే మెలకువ వచ్చింది. రోజా లోపలకు రాగానే, విజయ్ వచ్చాడా తల్లి అని అడిగాడు. వచ్చాడన్నట్టు తల ఊపింది రోజా. నువ్వు భోజనం చేశావా? లేదు. లేదా, ఎందుకని? రోజా సమాధానం చెప్పే లోపల మెట్ల మీద అలికిడి అయ్యింది. రోజా తిరిగి చూసేసరికి రాధ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. చప్పున వెళ్ళి తండ్రి మీద పడబోతున్న దాన్ని రోజా మధ్యలోనే పట్టుకొని ఆపి దగ్గరకు తీసుకుంది.
ఇంతలో విజయ్ కూడా లోపలికి వచ్చాడు. మేలుకొని ఉన్న వేణుగోపాలరావు గారిని చూస్తూ, మీకు నిద్ర పట్టనే లేదా అన్నాడు. పట్టింది, ఇప్పుడే మెలకువ వచ్చింది. రాధా, క్రిందకు వచ్చేయండి, భోజనం చేద్దురు గాని. రాధా, రోజా ఇద్దరి వైపు చూస్తూ అన్నాడు. గౌరమ్మ వచ్చిందా? వేణుగోపాలరావు గారు అడిగారు. లేదు, హోటల్ నుంచి క్యారియర్ తెప్పించాను. రాధా రోజా చెయ్యి పట్టుకొని లాగసాగింది. వెళ్ళండమ్మా, వెళ్ళి భోజనం చేసిరండి. వేణుగోపాలరావు గారు కూడా మరోసారి హెచ్చరించడంతో రోజా రాధా కోసం లేచి క్రిందకు రాక తప్పలేదు. గది దాటి బయటికి వస్తున్న రోజాకి లోపల నుంచి వేణుగోపాలరావు గారు అనడం వినిపించింది. విజయ్, లావణ్య ఏం చేస్తోంది? నేను వెళ్ళేసరికి ఇంట్లో లేదు, ఎక్కడికో వెళ్ళిందిట. ఇల్లు తాళం వేసి మాలిని బయట కూర్చోబెట్టి రాగానే ఇక్కడికి రమ్మన్నానని చెప్పమని చెప్పి వచ్చాను. విజయ్ సమాధానం వినిపించింది. రోజా క్రిందకు వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద క్యారియర్ ఉంది. 2 కంచాలు పెట్టి ఉన్నాయి. రోజా క్యారియర్ తెరిచి రాధాకి తినిపించసాగింది. రాధాకి భోజనం అయిపోవస్తుండగా విజయ్ క్రిందకి వచ్చాడు. రోజా తినకుండా రాధా ఒక్కతే తినడం గమనించిన అతను డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ, నువ్వు తినలేదేం అన్నాడు. ఆకలి లేదు, తలెత్తకుండానే సమాధానం చెప్పింది రోజా. ఆకలి లేదా, తినాలని లేదా? విజయ్ క్యారియర్లో అన్నం కూరలు తీసి రోజా కోసం పెట్టిన ప్లేట్లో వడ్డిస్తూ, ఏది చూడు, నా చేత్తో పెట్టినది ఎంత చేదుగా ఉంటుందో అన్నాడు. ఆఫీస్ రూమ్లో నుంచి ఫోన్ మోగుతూ వినిపించటంతో విజయ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, త్వరగా తిను, నీతో చాలా పనుంది అని హెచ్చరించి వెళ్ళాడు. విజయ్ ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేసరికి రోజా ప్లేట్లో అన్నం తీసి క్యారియర్లో పెట్టేస్తోంది. విజయ్ కనుబొమ్మలు ముడిచి చిరాకు సూచిస్తున్న స్వరంతో అన్నాడు. రోజా, ఒక్క మాట సూటిగా చెప్పేయ్, నేను చందు విషయంలో నీకు సహాయం చెయ్యాలా, అవసరం లేదా? క్యారియర్ సర్దుతున్న రోజా ఆగిపోయింది. ఆ విషయంలో నేను నీకు మనస్ఫూర్తిగా సాయం చెయ్యాలని నువ్వనుకుంటే ఒక షరతు. నువ్వు మన మధ్య పాత వైరాన్ని మరచిపోవాలి. ఇలా మాటిమాటికి చెడ్డవాడిని అనే విషయం గుర్తు చేయడం మానేయాలి. అది నీకు బాధ కలగవచ్చు, కానీ అసంభవం మాత్రం కాదు. కనీసం చందు కోసమైనా ఈ విషయం మర్చిపోక తప్పదు. నిర్మొహమాటంగా సూటిగా చెప్పేసిన విజయ్ రాధాని పిలుస్తూ, రాధా రా, మనం రేడియో పెట్టుకుని న్యూస్ విందాం. అక్క ఈ లోపల భోజనం చేస్తోంది అన్నాడు. రాధ అతని దగ్గరగా వెళ్ళింది. విజయ్ రాధాని తీసుకుని వెళ్ళిపోయాడు. కొద్దిసేపు చలనం లేకుండా బొమ్మలా నిలబడిపోయిన రోజా తర్వాత మెల్లిగా క్యారియర్లో అన్నం తీసి మళ్ళీ తన ప్లేట్లో పెట్టుకోసాగింది. చందు విషయంలో సహాయం చేసి వాడిని దారికి తీసుకురాగలిగినట్టయితే ఈ జరిగిందంతా దిగమ్రింగి విజయ్ని క్షమించటానికే నిశ్చయించుకుంది రోజా. దాదాపు గంట తరువాత వేణుగోపాలరావు గారు పడకుర్చీలో కూర్చొని చూస్తుండగా విజయ్ ప్రక్కన నిలబడగా రోజా చందు ఇచ్చిన నెంబర్ డయల్ చేయసాగింది. హలో, అవతల నుంచి వినిపించింది. హలో, జేమ్స్ ఉన్నాడా? ఉన్నాడు. ఒక్క నిమిషం లైన్ మీద ఉండండి, పిలుస్తాను. అవతల నుంచి ఎవరో అతి మర్యాదగా చెప్పారు. రోజా కొట్టుకునే గుండెలతో వేచి చూడసాగింది. సరిగ్గా అదే సమయంలో అత్యంత అధునాతనంగా ఉన్న హోటల్లో ఎయిర్ కండిషన్డ్ రూమ్. చందు నిలువుటద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. గోడవారాగా ఉన్న సోఫాలో లావణ్య కూర్చొని ఉంది. లావణ్య ముఖం నిద్రలేమి వల్ల నలిగిపోయినట్టుగా, చాలాసేపటి నుంచి ఏడ్చినట్టుగా కళ్ళు వాచి ఎర్రబడి ఉన్నాయి. జోబు రుమాలు తీసుకొని అందులోకి ముక్కు చీది తుడుచుకుంటూ, జేమ్స్, ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు అంది ఏడుపు కంఠంతో. ఆ మాటకొస్తే ఎవరికీ ఎవరూ లేరు. ఒకరికి ఒకరు ఉన్నారనుకోవడం వట్టి భ్రమ. చాల్లే నీ వేదాంతం. నేను ఇంత ఇబ్బందిలో ఉండి నీ దగ్గరకు వస్తే నీకు ఆటగా ఉంది కోపంగా అంది లావణ్య. నన్నేం చెయ్యమంటావో చెప్పు. పోనీ మీ నాన్నని వలలో వేసుకుని నీకింత దుఃఖం కలిగించిన ఆ మనిషి ఎవరో చూపించు. ముక్కుకు తాడేసి దూలానికి వేళ్లాడదీస్తాను. లావణ్య ముఖం ప్రసన్నమయ్యింది. రోషంగా అంది. కన్న కూతురైన నాకంటే ఆ శని మొహంది దగ్గరని కదూ ఆయన ఉద్దేశం. ఈసారి ఆయనకి బాగా పాఠం నేర్పడానికి నిశ్చయించుకున్నాను నేను. ఏం చేస్తావు? నేను ఆయన కంటికి కనిపించను. నీ దగ్గర నుంచి వెళ్ళను. మాకు తెలిసిన వాళ్ళందరికీ మా నాన్న బాధపడలేక ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరాలు రాసి పడేస్తాను. అప్పుడు లోకులంతా ఆయన్ని కాకుల్లా పొడవక మానరు. తర్వాత నువ్వు బ్రతికి ఉన్నావని తెలిస్తే ఎలా తెలుస్తుంది? నేనసలు ఈ ఊళ్ళో ఉంటేగా. ఉండక ఎక్కడికి వెడతావు? నువ్వు ఎక్కడికి తీసుకువెడితే అక్కడికి వస్తాను. జేమ్స్ ఇబ్బందిగా చూశాడు మొదట.
అంతలో చిరునవ్వు నవ్వాడు. అందమైన ఆ చిరునవ్వు లావణ్య గుండెల్లో 1000 వేణువులు ఊదినట్టు అయ్యింది. జేమ్స్, ఇంతవరకు వచ్చిన తరువాత ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. నిజం చెప్పు, నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? నువ్వు చాలా అందమైన దానివి, ఒట్టి అమాయకురాలివి. ఈ పొగడ్తలకేంలే, చూశావా, ఆడదానిని అనిపించుకున్నావు. మీ ఆడవాళ్ళంతా చిత్రమైన వాళ్ళు. పొగడ్తలు కావాలని కోరుకుంటారు. పొగిడితే ఇష్టం లేనట్టు ముఖం పెడతారు, నమ్మలేనట్టు చూస్తారు. ఆడవాళ్ల గురించి నీకు బాగా తెలుసల్లే ఉందే. ఏమీ తెలియకుండానే ఇంత వాడిని అయ్యానంటావా? ఏమీ ఎరగనట్టు ముఖం పెట్టనా? వద్దు వద్దు, అందమైన అబద్ధం కంటే చేదుగా ఉన్న సత్యమే ఒంటికి శ్రేష్టం. జేమ్స్, నన్నేం చెయ్యమంటావో చెప్పు. నేరుగా ఇంటికి వెళ్ళు. మీ నాన్నతో ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇవ్వు. ఆ ఇంటి ఆడపిల్లగా అన్ని విధాలా జాగ్రత్త పడాల్సిన హక్కు నీకుందని హెచ్చరించు. లావణ్య ముఖం ఆశాభంగం చెందినట్టు చిన్నబోయింది. అంతే తప్ప నీ అండ నాకేం లేదంటావు, అంతేనా? టై కట్టుకోవడం పూర్తయిన చందు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి లావణ్య ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ప్యాంట్ జోబులో చేతులు పెట్టుకొని లావణ్యని పరిశీలనగా చూశాడు. ఏమిటలా చూస్తావు? నిన్నే. క్షణం ఆగి అన్నాడు. లావణ్య, నిజంగా నీలో అమాయకత్వం ఉంది. దాని ముందు నా మనసు ఎప్పుడో తలవంచేసింది. అందుకే నువ్వెంత చనువు ఇచ్చినా హద్దు మీరలేదు. ప్రపంచం ముందు చెడ్డవాడిని అని ధైర్యంగా గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పుకోగలిగే నేను నీ ముందు మంచివాడిగానే మిగిలిపోగలిగాను. లావణ్య, నా మాట విను. ఇంటికి వెళ్ళు. ఎంత అయినా నీ తండ్రి. ఆయనకి మించి ఎవరూ నీ క్షేమం కోరరు. జేమ్స్, నువ్వింకేదైనా చెప్పు, వింటాను. ఆయన దగ్గరకు వెళ్ళమని మాత్రం చెప్పకు. ఆయన లాంటి తండ్రికి కూతురుగా పుట్టడం నా దౌర్భాగ్యం. నన్నేం చెయ్యమంటావో చెప్పు. చందు నిస్సహాయంగా అడిగాడు. నన్ను పెళ్లి చేసుకో. లావణ్య పేలబోతున్న మందుగుండు సామాను చూసి బెదిరినట్టుగా చందు 2 అడుగులు వెనక్కు వేశాడు. ఏం అలా చూస్తావేం? నేనెంత కానిమాట ఏమన్నాను? నువ్వెలాంటి జీవితం ఇచ్చినా స్వర్గంలా భావిస్తాను. డబ్బుకేం పర్వాలేదు. నాది అనేది నగల రూపంలోనూ బ్యాంక్ అకౌంట్గాను చాలా ఉంది. అది అంతా తెచ్చేస్తాను. మనం ఇక్కడ నుంచి దూరంగా వెళ్ళిపోదాం. హాయిగా బ్రతుకుదాం. లావణ్య, ఎప్పుడు ఏ కాస్త చనువు ఇవ్వని నా గురించి నువ్వు ఇన్ని గాలిమేడలు ఎలా కడుతున్నావు? గాలిమేడలా? కాదా మరి? నేను ఉన్నది ఎంత చీకటి ప్రపంచమో తెలిస్తే నువ్విలా అనటానికి సాహసించవు. ఎంత చీకటి ప్రపంచం అయితే నాకేం? నువ్వే దీపం అయినప్పుడు నాకు భయం ఏముంది? చందు సమాధానం చెప్పలేని వాడిలా చూడసాగాడు. ఇంతలో తలుపు మీద ఎవరో తట్టినట్టు టక్ టక్ మని వేళ్ల శబ్దం వినిపించింది. ఒక్కసారి భుజాలు కుదింపుతో తనని తాను కుదుటపరుచుకున్న చందు అద్దం వైపు తిరిగి జుట్టు సరిచేసుకుంటూ యాస్ కమిన్ అన్నాడు బిగ్గరగా. వచ్చింది హోటల్ బేరర్. అతను తలుపు సగం మాత్రమే తెరిచి తలవరికే లోపలికి పెట్టి తొంగి చూస్తూ, సార్, మీకు ఫోన్ కాల్ వచ్చింది అన్నాడు. వస్తున్నా పద. ఇదేమిటి? ఫోన్ ఇక్కడ ఉందిగా. గదిలో ఫోన్ చూస్తూ ఆశ్చర్యంగా అంది లావణ్య. ఇది మామూలు హోటల్ ఫోన్. మా విషయాలు మాట్లాడుకోవడానికి కిచెన్ దగ్గర ప్రైవేట్గా వేరే ఉంది. ఇప్పుడే వస్తాను, ఒక్క క్షణం కూర్చో. చందు తలుపు దగ్గరకేసి వెళ్ళిపోయాడు. ఏమైనా సరే ఈ సంఘటన ఆధారంగా తీసుకొని జేమ్స్ చేత వివాహానికి ఒప్పించుకోవాలనుకుంది లావణ్య. అతను తిరిగి రాగానే ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేసుకోసాగింది. చందు ఫోన్ దగ్గరకు వచ్చి రిసీవర్ తీసుకున్నాడు. హలో హలో ఆడపిల్ల కంఠం వినిపించింది. యాస్, జేమ్స్ స్పీకింగ్. చందు, అవతల నుంచి రోజా భయంగా సందేహంగా పిలిచింది. రోజా, నువ్వా? అవును. ఏమిటి? నేను నిన్ను అర్జెంటుగా కలవాలి, పనుంది. ఏమిటది? త్వరగా చెప్పు. ఇక్కడెవరూ లేరు, పర్వాలేదు. ఫోన్లో కాదు, నేను నిన్ను చూడాలి, ముఖాముఖి మాట్లాడాలి. మళ్ళీ మొదలా? నాకు ఉపన్యాసం ఇవ్వటానికేగా. కాదు, నువ్వు ఆయన దగ్గర మానేశావా లేదా? ముందిది చెప్పు. నేను ఎక్కడ కలవను నిన్ను? అసలు విషయం ఏమిటో చెప్పు రోజా. ఏమైనా జరగరానిది జరగలేదు కదా? ఎక్కడ కలవాలో చెప్పు. సాయంత్రం 6 గంటలకి హోటల్ లైట్నింగ్ రాగలవా? వస్తాను. చందు. రోజా సందేహంగా ఆగిపోయింది. ఆమె ముఖం కందగడ్డలా అయ్యింది. ఏమిటది చెప్పు. నేను ఒంటరిగా రావటం లేదు. మరి? నేను నా వెంట ఇంకొకరిని తీసుకువస్తున్నాను.
అతనితో నువ్వు మాట్లాడాలి. ఎవరు అతను? నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి. రోజా, నిజంగా? అవును చందు. నా గురించి అతనికి తెలుసా? తెలియదు. ఎవరతను? ఆ రోజు దీపావళి ముందు మందుగుండు సామాను దుకాణంలో నా వెంట చూశావే? ఓ అవును, నాకు గుర్తుంది. నువ్వు అతనితో మాట్లాడాలి. తప్పకుండా రోజా. నా గురించి అట్టే చెప్పకు. బిజినెస్ చేస్తున్నానని చెప్పు. పెళ్లి చేసుకుంటానన్నాడా? తను నిన్ను చూపించమని అడగలేదు. నేనే చూపిస్తున్నాను. నువ్వు చూసి మాట్లాడి సెలెక్ట్ చేస్తే తర్వాత నా అభిప్రాయం చెబుదామని అనుకున్నాను. గుడ్ రోజా. ఎన్నాళ్ళకి నీకు తెలివి వచ్చిందే. నాకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం 6 గంటలకి హోటల్ లైట్నింగ్ ఆవరణలో నేను బయటే ఉంటాను. మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఉంటాను. ఓకే. చంద్రం ఫోన్ పెట్టేశాడు. అతనికి ఈ వార్త ఎంతో సంతోషంగా ఉంది. గదికి హుషారుగా తిరిగి వచ్చాడు. ఎవరది? లావణ్య ఆదుర్దగా అడిగింది. ఒక ఫ్రెండ్. ఆడా మగా? ఆడే. లావణ్య ఈర్ష్యగా చూసింది. చంద్రం పకాలన నవ్వాడు. ఎందుకు నవ్వటం? చాలా ఆలస్యమయ్యింది. భోజనం చేద్దాంరా. చంద్రం ఒక విధంగా లావణ్యని బలవంతంగా డైనింగ్ హాల్లోకి లాక్కు వెళ్ళాడు. భోజనం చేస్తుండగా లావణ్య అడిగింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవేం? పెళ్లి సంగతేనా? నువ్వు చెప్పావు. ఇప్పటి వరకు నాకు ఆ ఉద్దేశమే లేదు. ఆలోచించుకొని మరి సీరియస్గా అన్నాడు. భోజనాలు అయిన తర్వాత మర్నాడు తప్పకుండా కలుస్తానని చంద్రం వాగ్దానం ఇచ్చిన తరువాత లావణ్య ఇంటికి వెళ్ళింది. చంద్రం రూమ్కి తిరిగి వచ్చాడు. గదిలో మేరీ కూర్చుని ఉంది. ఆ అమ్మాయిని చూడగానే అతని ముఖంలో అలసట, విసుగు మాయమైనాయి. ఎంతసేపు అయింది వచ్చి? అన్నాడు ఆదుర్దగా. అరగంట పైన అయ్యింది. నువ్వు ఇక్కడ లేకపోతే డైనింగ్ రూమ్లో ఉంటామని వచ్చాను. కానీ అక్కడ నువ్వు ఎవరితోనో కూర్చుండి భోజనం చేస్తున్నావు. నీ ఎదురుగా రావడం ఇష్టం లేక మళ్ళీ గదికి వచ్చేశాను. ఓ మేరీ, ఐఎమ్ సారీ. చంద్రం క్షమార్పణ కోరుకున్నట్టుగా అన్నాడు. ఇందులో ఎక్స్క్యూజ్ అడిగేనంత పెద్దగా ఏముంది? పరాయి వాళ్లతో మాట్లాడినంత మాత్రాన నేను నిన్ను పోగొట్టుకుంటానేమోననే భయం నాకు లేదు. మేరీ నవ్వుతూ అన్నా. ఆ నవ్వు వెనక ఏదో దిగులు, భయం తొంగి చూస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ. చంద్రం హఠాత్తుగా మోకాళ్ల మీద కూలబడి మేరీ ఒళ్ళో తలదాచుకున్నాడు. ఆర్తిగా, ఆవేదనగా అన్నాడు. మేరీ, నువ్వు అలా అనవద్దు. నాకు చాలా బాధగా ఉంది. నేను ఇంకెవరితోనైనా మాట్లాడితే ఈర్ష్యపడు, పోట్లాడు. అనుక్షణం నన్ను 1000 కళ్ళతో కనిపెట్టుకొని చూసుకో. మగవాడి మనసు ఎంత దుర్లభమో నీకు తెలియదు. మేరీ అతని జుట్టులోనికి వేళ్లు పోనించి ఆప్యాయంగా నిమరసాగింది. జేమ్స్, నేను చాలా రోజుల క్రితం వరకు మగవాడంటే దగాకోరని, స్వార్థపరుడని అనుకునేదాన్ని. మా అక్క జీవితం ఎలా నాశనమైందో చెప్పానుగా. నువ్వు నా జీవితంలో ప్రవేశించిన తరువాత నా ఊహలు, ఉద్దేశాలు చాలా మారినాయి. ఈ పాప పంకిలమైన ప్రపంచంలో నువ్వు దొరక్కపోయినట్టయితే నేనెప్పుడో ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. జేమ్స్, నేను నీకు ఎంత కృతజ్ఞురాలినో నీకు తెలియదు. చంద్రం తల మేరీ ఒడిలో అసహనంగా కదిలింది. మేరీ, మన బాబు ఈ ప్రపంచంలో కన్ను తెరవటానికి ఇంకా ఎన్ని రోజులు గడువు కావాలి? 4 నెలలు. 4 నెలలు? అబ్బా, ఎంత సుదీర్ఘమైన కాలం. ఏం అంత తొందరగా ఉందా నీ ప్రతిరూపాన్ని చూసుకోవాలని? చంద్రం అవునన్నట్టు తల తిప్పాడు. జేమ్స్, నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఏమిటది? చెప్పు. మనకు పుట్టబోయే శిశువుని మనం చూడొద్దు. ఎక్కడైనా ఆర్ఫనేజ్లో ఇచ్చేద్దాం. నాన్సెన్స్. ఎందుకు? మనిద్దరం బ్రతికుండగా అంత కర్మేమొచ్చింది? జేమ్స్, నీతో వాదించి నేను నెగ్గలేను. నాతో తర్కానికి దిగకుండా నేను చెప్పిన మాట విను. మనం బ్రతికుండగా అంటున్నావు. నిజం చెప్పు. మన బ్రతుకు కూడా ఒక బ్రతుకేనా? మన సంతానం ఈ చీకటి చాటున అడుగడుగున ఆవేదనతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మనలా బ్రతకడం నాకిష్టం లేదు. అందుకే ఏ శరణాలయానికైనా ఇచ్చేద్దాం. గౌరవంగా, ఏ కళంకం లేకుండా సభ్య సమాజంలో నిర్భీతిగా బ్రతికే అవకాశం ఇద్దాం. చంద్రం మాట్లాడలేదు. అతని సమాధానం కోసం ఊపిరి బిగబట్టుకొని వేచి చూస్తున్నట్టు కూర్చున్న మేరీ అడగలేనట్టు అడిగింది. జేమ్స్, ఏమంటావు? చంద్రం మేరీ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మేరీ, నీ భయం నాకు అర్థమయ్యింది. మన సంతానం సభ్య సమాజంలో పెరగాలనే నీ కోరికని కూడా నేను కాదనలేను. కానీ దీనికోసం ఎవరికో ఇవ్వనవసరం లేదు. చెప్పటం మర్చిపోయాను. ఇంత క్రితం రోజా ఫోన్ చేసింది. రోజానా? ఏమని?
సాయంత్రం నన్ను కలవటానికి వస్తానంది. పెళ్లి చేసుకోబోతోంది. మేరీ, మన పాపని ఎవరికో ఇవ్వనవసరం లేదు. మనకి రోజా ఉంది. రోజా దగ్గర పెరిగి పెద్దవ్వచ్చు. మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు కూడా. కానీ రోజాకి మన సంగతి? ఈరోజు చెబుతాను. ఈ సాయంత్రం నాతో నువ్వు కూడా వద్దువు గాని. రోజాకి నిన్ను పరిచయం చేస్తాను. జేమ్స్, పర్వాలేదు. రోజా అర్థం చేసుకోగలదు. నిన్ను పరిచయం చేసిన మరుక్షణంలో నీ తరపున నేను పెళ్లి చేసుకోకుండా తండ్రినవుతున్నందుకు మొహం వాచేలా నన్ను చివాట్లు పెడుతుంది. చంద్రం తలెత్తి చిన్నపిల్లవాడిలా అన్నాడు. హోటల్ లైట్నింగ్ ఆవరణ. విజయ్తో కలిసి అడుగు పెడుతున్న రోజాకి గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. దానికి కారణం విజయ్తో కలిసి అలా చనువుగా ఏమీ ఎరగనట్టు పాత సంగతులు మరిచిపోయి సన్నిహితంగా నడవాల్సి రావడం. మొదటిది. రెండోది, చందు వస్తాడా? ఆ రోజులా చేయడు కదా. ఈ ప్రయత్నం కూడా విఫలం కాదు కదా అనే సంశయం ఇంకోటి. ఈ రెండూ కలిసి రోజా గుండెలు మామూలు కంటే వేగంగా కొట్టుకునేలా చేయసాగినాయి. ఆరు బయట హాయిగా ఉన్న ఆ వాతావరణంలో అక్కడక్కడ వేసి ఉన్న గుండ్రటి టేబుల్స్ దగ్గర జనం అట్టేలేరు. ఉన్న కొద్దిమంది ఎవరికి వారే తమ తమ లోకంలో మునిగిపోయినట్టు తింటూ తాగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. అక్కడ కాలు పెట్టగానే కళ్ళతోనే వాళ్ళందరిలో చందు కోసం కలయ వెతికిన రోజా, లేడు, ఇంకా రాలేదేమో అంది. విజయ్ దూరంగా ఖాళీగా ఉన్న టేబుల్ ఒకటి చూపించి, అక్కడ వెళ్ళి కూర్చుందామా అన్నాడు. రోజా తల ఊపింది. విజయ్ని అనుసరించింది. ఆ టేబుల్ వైపు వెళుతున్న రోజాకి ఇంతలో వెనుక నుంచి వినిపించింది, రోజా. రోజా చివ్వున తిరిగి చూసింది. ఎదురుగా చందు నిలబడి ఉన్నాడు. పక్కన మరో అమ్మాయి కూడా ఉంది. ఎంతసేపయింది వచ్చి? నీకంటే ముందే వచ్చి ఇక్కడ ఉండాలనుకున్నాను. ఆలస్యమైపోయింది, సారీ, చిరునవ్వుతో అన్నాడు. చందుని చూడగానే అప్పటి వరకు బిగబట్టినట్టు వేచి చూస్తున్న రోజా మనసు తేలికగా గుండెల నిండా గాలి పీల్చుకుంది. మనసు కుదుట పడ్డట్టయింది. కళకళలాడుతున్న ముఖంతో విజయ్ని పరిచయం చేసింది. చందు, విజయ్ అంటూ విజయ్ వైపు తిరిగి చందు అంది. విజయ్ అప్పటికే చేయి చాచి గ్లాడ్ టు మీట్ యూ అన్నాడు. కరచాలనం చేస్తున్న ఆ క్షణంలో ఇద్దరూ ఒకరిని ఒకరు నిశితంగా గమనించుకోవటం రోజా గమనించకపోలేదు. చందు తన ప్రక్కనున్న అమ్మాయిని పరిచయం చేశాడు. నా ఫ్రెండ్ మేరీ. ఆ అమ్మాయి చాలా మొహమాటస్తురాలిలా ఉంది. తల శాంతం ఎత్తకుండానే నమస్కారం చేసింది. కూర్చుందామా అన్నాడు విజయ్ టేబుల్ వైపు నడుస్తూ. పైకి వెడదాం. రూఫ్ గార్డెన్ ఉంది. అక్కడ నుంచి చూస్తే ట్యాంక్ బండ్ వ్యూ ఈ టైంలో బాగుంటుంది. నేనక్కడ టేబుల్ రిజర్వ్ చేయించాను అన్నాడు చందు. ఓకే, విజయ్ అంగీకారం తెలిపాడు. నలుగురు పైకి వచ్చారు. చందుని చూడగానే బేరర్ ఒకతను ఎదురు వచ్చి, ఇక్కడ సార్ అంటూ తీసుకువెళ్ళాడు. నిజంగానే అక్కడ నుంచి చూస్తే ఆ దృశ్యం కన్నుల పండుగగా ఉంది. టేబుల్ దగ్గర చందు మేరీ ప్రక్కన కూర్చోవడంతో రోజాకి విజయ్ ప్రక్కన కూర్చోక తప్పలేదు. చందు అంతక్రితమే ఆర్డర్ ఇచ్చాడు కాబోలు. బేరర్స్ తీసుకువచ్చి సర్వ్ చేయసాగారు. వీళ్ల మధ్య సంభాషణ ఎలా మొదలవుతుందోనని వేచి చూస్తోంది రోజా. విజయ్ చాకచక్యంగా రాజకీయాల వైపు, ప్రపంచపు తీరు తెన్నుల వైపు మళ్లించాడు. చంద్రం, విజయ్ ఇద్దరూ మాట్లాడుతున్న ఆ ధోరణిని చూస్తే ఏవో కులాసాగా సాయంత్రం ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కూర్చున్నట్టుగా ఉంది. ఎదురుగా ఈ అమ్మాయి ఒక్కతే. చందుకి బుద్ధి లేదు. ఆ అమ్మాయిని ఎందుకు తీసుకురావాలి? అలా పరాయి మనిషి సమక్షంలో ఉన్నప్పుడు స్వవిషయాలు, అందులో అంతరంగికమైనవి మాట్లాడడం ఎలా సంభవమవుతోంది? మాటల మధ్యలో విజయ్ అన్నాడు, మిమ్మల్ని రోజాని చూస్తే మీరు తమ్ముడని ఎవరూ అనుకోరు. మీకంటే రోజాయే చిన్నదనిపిస్తోంది. చందు నవ్వాడు. నేను మా నాన్న పోలికని మా అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేది. ఐ సీ. బేరర్ కాఫీ తెచ్చి నలుగురి ముందు పెట్టాడు. కాఫీ తాగుతుండగా విజయ్ అన్నాడు, మిమ్మల్ని ఇంత క్రితం నేనెక్కడో చూశాను. ఎక్కడో సరిగ్గా గుర్తు రావడం లేదు. కానీ చూసిన మాట మాత్రం నిజం. విజయ్ పలికిన ఈ మాటలు వినగానే చందు దృష్టి క్షణం సేపు కప్పులో కాఫీ మీద తదేకంగా నిలిచిపోయింది. తర్వాత తలెత్తాడు. విజయ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చిరునవ్వుతో అన్నాడు, ఈ మాట నేను తరచుగా వింటున్నాను. కొత్తగా పరిచయం అయిన వాళ్ళిద్దరూ ఇదివరకు ఇలాగే అన్నారు. నా డబల్ ఎవరైనా ఉన్నారేమో వెతికి చూడాలనిపిస్తోంది. కావచ్చు. విజయ్ లేచి దూరంగా ఉన్న పిట్టగోడ వైపు వెడుతూ, ఇక్కడ నుంచి వ్యూ బాగుంటుంది అన్నారు కదూ అన్నాడు. చందు కూడా లేచాడు. రోజా వైపు చూస్తూ, రోజా,
మేరీ నిన్ను చూడాలని ఎన్నాళ్ల నుంచో అంటోంది. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, ఇప్పుడే వస్తాను అనేసి విజయ్ నిలబడ్డ చోటికి వెళ్ళాడు. వాళ్ళిద్దరూ పిట్టగోడ మీద మోచేతులు ఆనించి వంగి అటువైపు చూస్తూ ఏదో మాట్లాడుతున్నారు. రోజా వాళ్ల వైపు చూడసాగింది. రోజాకి ఒక్క క్షణం తను కూడా వాళ్ళ దగ్గరకు నిలబడి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినాలనిపించింది. మేరీని వదిలి వెళ్ళడం భావ్యం కాదు. ఆ అమ్మాయితో వెళ్ళి అక్కడ నిలబడమా ఇష్టము లేదు. ఇంతలో మేరీ అంది, మిమ్మల్ని గురించి జేమ్స్ ఎప్పుడు చెబుతూ ఉంటాడు. జేమ్సా? ఉలిక్కి పడ్డట్టుగా అంది. అదే చందు, మాకు జేమ్స్ అనే అలవాటు. చంద్రం అని రానే రాదు. జేమ్స్ జేమ్స్. లావణ్య నోటి నుండి ఈ పేరు ఎన్నిసార్లు విన్నదో తను. బాగుంది, ఈ దేశంలో ఇన్ని కోట్ల జనాభా ఉన్నప్పుడు ఒకే పేరు ఇద్దరికి కాదు 20 మందికి ఉన్న ఆశ్చర్యపడనవసరం లేదు. ఆ మాటకొస్తే సుబ్బారావు అనే పేరు ఎంతమందికి లేదు? ఆంధ్రప్రదేశ్లో ప్రతి 10 మందిలో కనీసం 5-6 గురికైన వెంకటేశ్వరరావు పేరు ఉంటుంది. చందుకి మీరు ఎన్నాళ్ల నుంచి పరిచయం? దాదాపు సంవత్సరం నుంచి. ఎలా పరిచయం అయ్యింది మీకు అని అడగాలనిపించినా మానేసింది. రోజాకి మేరీతో మాట్లాడాలని కానీ వివరాలు తెలుసుకోవాలని కానీ అంత ఆసక్తిగా అనిపించలేదు. రోజా దృష్టి అంతా దూరంగా ఉన్న చందు విజయ్ల మీదనే ఉంది. విజయ్ ఇటువైపు తిరిగి మోచెయ్యి పిట్టగోడ మీద ఆనించి నిలబడి ఏదో అడుగుతున్నాడు. చందు ట్యాంక్ బండ్ వైపు చూస్తూనే ఏదో సమాధానం చెబుతున్నాడు. విజయ్ మాట్లాడుతూనే మధ్య మధ్యలో చందుని పరీక్షగా చూస్తున్నాడు. విజయ్ ఏదో అన్నాడు. చందు విజయ్ వైపు తిరిగి నిలబడ్డాడు. విజయ్ జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి అందులో నుంచి సిగరెట్ తీసి నోట్లో పెట్టుకున్నాడు. చందు వెంటనే లైటర్ తీసి విజయ్ సిగరెట్ వెలిగించాడు. విజయ్ చందు ఇద్దరూ అలా సన్నిహితంగా నిలబడి ఉండగా చందు విజయ్ సిగరెట్ వెలిగిస్తున్న ఆ దృశ్యం రోజా మనసులో ఎన్నటికీ చెరగనంత గాఢంగా హత్తుకుపోయింది. దాదాపు ఇద్దరూ ఒకే ఎత్తు ఉన్నారు. సభ్యత సంస్కారం గల వ్యక్తి అని చూడగానే అనిపించే విజయ్ ప్రక్కన నిలబడిన చందు కూడా అలాగే ఉన్నాడు. అడుగడుగున ఆపదలు వేటకుక్కల్లా వాసన చూస్తూ వెంట తరుముకొస్తుంటే అదృష్ట దురదృష్టాలతో నిత్యం చెలగాటం ఆడే జీవితం గడుపుతున్న చందు అంత హాయిగా నిష్కల్మషంగా ఎలా నవ్వగలుగుతున్నాడో రోజాకి అంతుపట్టలేదు. రోజాకి ప్రాణమిత్రుల్లా నిలబడిన ఇద్దరిని తనివి తీరా తదేకంగా ఎంతసేపైనా చూడాలనిపించసాగింది. విజయ్ సిగరెట్ పొగను వదులుతూ సీరియస్గా ఏదో అంటున్నాడు. చందు అతని వైపు ఆలోచనగా చూస్తున్నాడు. వాళ్ళు మాట్లాడుకునేదేమిటో బొత్తిగా తెలియని రోజాకి ముళ్ళ మీద కూర్చున్నట్టుగా ఉంది. వచ్చి ముందు కూర్చున్న వాళ్ళు ఆహ్లాదం కోసం మందర స్థాయిలో వినిపిస్తున్న కమ్ సెప్టెంబర్ మ్యూజిక్ బాక్స్ నోరు మూసివెయ్యాలన్నంత చిరాకు వేసింది. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారు? విజయ్ సీరియస్గా ఎందుకయ్యాడు? చందు ఏమంటున్నాడు? ఈ ఆలోచనలతో వేగిపోతున్న రోజా మేరీ 1-2 సార్లు మాటల్లోకి దింపాలని చేసిన ఆ ప్రయత్నాన్ని అసలు గుర్తించలేదు. విజయ్ చంద్రం ఇద్దరూ టేబుల్ దగ్గరికి తిరిగి వచ్చారు. రోజా ఇద్దరి వైపు ఆదుర్దగా చూసింది. ఇద్దరి ముఖాలు ప్రసన్నంగానే ఉన్నాయి. రోజా విజయ్ వైపు చూసింది. అతని కళ్ళు స్నేహపూర్వకంగా ఉన్నాయి. ఆ కళ్ళల్లో ఏదో వాగ్దానం నిశ్చింతగా ఉండమన్న సంకేతం కనిపించినట్టుగా ఉంది రోజాకి. ఇక వెళ్దాం అన్నాడు విజయ్. రోజా అయిష్టంగా లేచింది. చంద్రం వెళ్లే ముందు అన్నాడు. రోజా, రేపు మధ్యాహ్నం సెయింట్ అన్నా చర్చి దగ్గరికి నువ్వు రాగలవా? నేను అక్కడికి వస్తాను. ఒక ఫ్రెండ్ని కలవాలి అన్నాడు. రోజా అంగీకారం తెలుపుతూ తల ఊపింది. మేరీ చందు ఇద్దరూ సెలవు తీసుకుని వెళ్ళిపోయారు. వాళ్ళు కనుమరుగు అయ్యే వరకు అటే చూస్తూ నిలబడిన రోజా వాళ్ళు వెళ్ళిపోగానే విజయ్ వైపు తిరిగి ఆదుర్దగా అడిగింది. ఏమన్నాడు చందు? ఏం మాట్లాడారు మీరు? విజయ్ నవ్వాడు. మరీ అంత తొందర అయితే ఎలా? ఈ హోటల్కి మీ ఇంటికి కనీసం 4-5 మైళ్ళ దూరం ఉంది. తోవలో ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. పద వెడదాం. అతని తీరే అంత. మనిషిని తమాషా చేసి ఆట పట్టిస్తే గాని అతనికి తోచదు. రోజా మాట్లాడకుండా బయలుదేరింది. ఇద్దరూ దిగి క్రిందకు వచ్చారు. విజయ్ వేణుగోపాలరావు గారి కారు తీసుకువచ్చాడు. అతనే డ్రైవ్ చేస్తున్నాడు. ఇంటికి వెడుతుండగా అతను అన్నాడు, చందు, నేను రాత్రికి మళ్ళీ కలుస్తున్నాం. రాత్రికా? ఎప్పుడు? మా క్లబ్బులో నాతో డిన్నర్కి రమ్మని పిలిచాను. వస్తానని వాగ్దానం చేశాడు. రోజా ఏం మాట్లాడలేదు. రోడ్డు మీద వచ్చే పోయే జనాన్ని, కార్లని గమనిస్తూ కూర్చుంది. విజయ్తో ఇలా ఒంటరిగా రావటం
ఇద్దరి మధ్య ఎలాంటి స్పర్ధలు లేనట్టు, అసలేం జరగనట్టు మామూలుగా మాట్లాడుకోవడం ఇది కళ నిజమా అనిపించసాగింది. రోజా, విజయ్ పిలిచాడు. రోజా తల తిప్పి చూసింది. అతని దృష్టి రోడ్డు మీద తదేకంగా చూస్తున్నట్టుంది. ఆ రోజు దీపావళి ముందు క్రాకర్ షాప్లో కనిపించిన వ్యక్తి చందుయే కదూ? రోజా తల తిప్పి మళ్ళీ రోడ్డు వైపు చూడసాగింది. అవును, అంత క్రితం మసీదు దగ్గర పిల్లల పార్కులో కనిపించిన వ్యక్తి చందుయే. మారువేషంలో ఉన్నాడు. మళ్ళీ ఇలా ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకోవడం రోజాకిష్టంగా అనిపించలేదు. విజయ్ నిట్టూర్పు విడిచాడు. ఒక్క చిన్న మాట నువ్వు నా చెవిన పడేలా చేసి ఉంటే ఎంత బాగుండేది. నేను పొరబడుతున్నానని తెలిసి కూడా నన్ను కావాలని రెచ్చగొట్టావు. నన్ను రాక్షసుడిని చేశావు. రోజా సమాధానం చెప్పలేదు. విజయ్ మళ్ళీ తనే అన్నాడు. ఒక్కోసారి ఆలోచిస్తే నేను తప్పు చేసినట్లు అనిపించటం లేదు. ఇది నువ్వు చేతులారా చేసుకున్నదే. నీకు తగిన శాస్తి అయిందనిపిస్తోంది. రోజాకి ఎందుకో అతను ఈ ప్రసంగం పొడిగించకుండా ఉంటే బాగుండుననిపించసాగింది. మళ్ళీ మాటా పెరిగితే కష్టం. అనుకున్నవి సవ్యంగా జరగని ప్రమాదం రావచ్చు. విజయ్ తనని తాను సమర్థించుకున్నట్టు అన్నాడు. నువ్వు ఒక్క నిమిషం నా వైపు నిలబడి ఆలోచించు. నేను అనవసరంగా నిన్ను ఏదైనా అన్నానా? అనంత్ పెళ్లి చెడగొట్టడంలో నీ ఉద్దేశం అతన్ని పెళ్లి చేసుకోవాలనే ఆకాంక్షతో అనుకున్నాను. నాకేం తెలుసు? నా దృష్టి ఎంతసేపు వాడి మీదనే ఉంది. నేను మిమ్మల్ని ఇలా ఎందుకు జరిగిందని అడగడం లేదుగా. ఇప్పుడు ఈ సంజాయిషీలన్నీ ఎందుకు? సాధ్యమైనంత మృదువుగా అంది. సంజాయిషీ నువ్వు కోరకపోయినా ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇంకెప్పుడైనా చెప్పండి, ఇప్పుడు వద్దు, తగ్గు స్వరంతో అర్థిస్తున్నట్టుగా అంది. విజయ్ కొద్దిసేపు మాట్లాడలేదు. తర్వాత అన్నాడు. ఒక మాట అడగనా? నిజం చెబుతావా? అది మీరు అడగబోయే దాన్ని బట్టి ఉంటుంది. నేను నిజం చెప్పటం వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరగదంటే తప్పకుండా నిజమే చెబుతాను. విజయ్ నవ్వి చేయి చాచి రోజా చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రోజా మెల్లగా విడిపించుకోబోయింది. కానీ అతని చేయి మరింత బిగుసుకోవటంతో సాధ్యం కాలేదు. నిజం చెప్పు. ఎన్ని రాత్రుళ్ళు నన్ను తిట్లతో తూర్పార పట్టావు? నన్ను నేను తిట్టుకోవడం తప్ప ఇంకొకరిని తిట్టడం నాకు రాదు. అది మరీ భయంకరం. ఎదుటివాళ్ళు చేసిన తప్పులకి మనల్ని మనం శిక్షించుకోవడం లాంటిది. నన్ను అనవసరంగా చెడ్డవాడిని చేశావు. దీనికి శిక్ష ఏమిటో తెలుసా? కొంపతీసి ఇక్కడ కారు ఆపేసి ఒంటరిగా ఇంటికి వెళ్ళమనడు కదా. అయినా పర్వాలేదు, ఇల్లు దగ్గరకు వచ్చేసింది. అట్టే దూరం లేదు. రోజా ధైర్యంగా కూర్చుంది. విజయ్ స్వరం స్పష్టంగా గమ్మత్తుగా దృఢంగా పలికింది. చెప్పమంటావా? విను అయితే. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నీ ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు నా భార్యవి. నేను అందరి సమక్షంలో నిన్ను మళ్ళీ అగ్ని సాక్షిగా వివాహం చేసుకుంటాను. జరిగిందంతా చందుకి చెప్పదలుచుకున్నాను. రోజా తల తిప్పి అతని వైపు చూసి వివర్ణమైన ముఖంతో అంది. వద్దు వద్దు చందుకి మీరు ఇదేం చెప్పవద్దు. ఎందుకని? ఇప్పుడు నేను చెప్పలేను, తర్వాత చెబుతాను. విజయ్ రోడ్డు వారాగా కారు ఆపాడు. రోజా ఇంటి సందు వచ్చింది. దిగు, ఆలస్యం చేయకు. చేశావంటే నా చేతులు నేను చెప్పిన మాట విన్నట్టే లేవు. నిన్ను బలవంతంగా నాతో ఇంటికి తీసుకువెళ్ళి అదేమిటో ఇప్పుడు చెప్పించాలనుకుంటున్నాయి. రోజా దిగబోయే ముందు తల తిప్పి అతని వైపు చూసింది. రేపు త్వరగా వస్తే చందు ఏమన్నాడో చెబుతాను. 10 గంటలు దాటిన తర్వాత వస్తే నాకు వీలుండదు. ఇంట్లో ఉండను, పనుంది. రోజా దిగింది. విజయ్ కార్ స్టార్ట్ అయి వెళ్ళిపోయింది. రోజా ఒక్కసారి గుండె నిండా గాలి పీల్చుకొని వదిలింది. మళ్ళీ అదే ఆలోచన. ఇది కళా నిజమా? అంత బద్ధవెర్రిలా ప్రవర్తించిన విజయ్ ఇలా మాట్లాడుతుంటే నిజంగా విచిత్రంగా ఉంది. రాత్రి సుమారు 9 గంటలు కావస్తుండడంతో రోడ్డు మీద జనం అట్టే లేరు. రోజా గబగబా నడుస్తూ ఇంటి వైపుకి రాసాగింది. వెనుక నుంచి చకచకా నడిచి వచ్చి ఎవరో కలుసుకున్నారు. రోజా మొదట భయపడినా ధైర్యం తెచ్చుకొని తిరిగి చూసింది. రోజా, ఇంత రాత్రివేళ ఎక్కడి నుంచి వస్తున్నావు? అంజీ పలకరించాడు. అతని స్వరంలో వినిపిస్తున్న అధికారానికి రోజా క్షణం సేపు విస్తుపోయింది. ఎంత రాత్రి? 9 అయ్యింది అంది నిర్లక్ష్యంగా. అయితే మాత్రం ఆడపిల్లలకి అది పొద్దుపోవడం కాదా? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో నాకు తెలుసులే. అంజీ ధోరణి రోజాకి అర్థమయ్యింది. ఆ కారులో దింపి వెళ్ళిన తను ఎవరు?
తెలుసుకోవడానికి తనకి హక్కున్నట్లే అడిగాడు. నాకు తెలిసిన తను. మనసులో కస్సుమంటున్నట్టే లేస్తున్న రోషాన్ని అదిమిపెట్టి శాంతంగా జవాబు చెప్పింది. తెలిసిన తను అయితే ఇంటి వరకు వచ్చి దింపి వెళ్ళొచ్చుగా. ఆ దొంగతనం దేనికి? రోడ్డు మీద వదిలేసిపోయాడే. రోజా మాట్లాడలేదు. అతనితో ఇక మాటలు పెంచుకోవడం పూర్తిగా అనవసరం అనిపించింది. రోజాతో కలిసి దగ్గరగా నడుస్తున్న అంజీ అన్నాడు, రోజా, ఈ ప్రపంచంలో కొంతమంది తెలివిగల వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మనుష్యులని అవసరానికి వాడుకొని తర్వాత అసలు ఎరగనట్లే ప్రవర్తిస్తారు. నా ఉద్దేశంలో అలాంటి వాళ్ళు పురుగులతో సమానం. నిజం అంజీ, కరెక్ట్గా చెప్పావు. ఈ ప్రపంచంలో ఇంకా కొంతమంది అతి తెలివిగల వాళ్ళున్నారు. వాళ్ళు ఏ ఆడపిల్లైనా అవసరం కొద్దీ కాస్త సాయం అడిగితే ఇక వెంటబడి వెర్రి ఎక్కించినట్టే తిరుగుతారు. వాళ్ళు కూడా నిజంగా పురుగులతో సమానమే. రోజా, వస్తాను అంజీ. సందు చివరి నుంచి ఇంటి వరకు జాగ్రత్తగా దింపావు. థ్యాంక్స్. ఇల్లు దగ్గరకు రావడంతో రోజా లోపలికి వెళ్ళిపోయింది. అంజీ ముఖం ఎర్రబడింది. పళ్ళు నూరుతూ తన ఇంటివైపు వెళ్ళాడు. తినటానికి గతి లేకపోయినా రోజాకి పొగరు చాలా ఉంది. రోజా ప్రవర్తన గురించి తెలిసి కూడా తను ఉదార బుద్ధితో బామ్మని ఎలాగో అలా ఒప్పించి పెళ్లి చేసుకుందామని చూస్తుంటే మూర్ఖంగా ఎలా మాట్లాడుతుందో. ఈ ఆడవాళ్ల పొగరంతా ఆ 3 ముళ్ళు పడేవరకే. రోజా మెడలో పడే ఆ 3 ముళ్ళు తనే వెయ్యటానికి నిశ్చయించుకున్నాడు అంజీ. మర్నాడు 9 గంటలకి మామూలుగా తయారై వెళ్ళబోతున్న రోజాని సుందరమ్మ పిలిచింది. రోజా, ఈ రోజుకి కాస్త నువ్వు ఇంట్లో ఉండాలే. చుక్కమ్మ గారింట్లో సత్యనారాయణ వ్రతం ఉందిట. నేను వెళ్ళి వస్తాను అంది. రోజా గతుక్కుమన్నట్టు చూసింది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి విజయ్, చందు ఏం మాట్లాడారో తెలుసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా విజయ్ దగ్గరికి వెళ్ళాలని అనుకుంటున్న రోజాకి మేనత్త మాటలు కాలికి బంధం వేసినట్టయినాయి. సుందరమ్మ మాటలకి ఎదురు చెప్పే సాహసం లేని రోజా సరేనంది. సుందరమ్మ పళ్ళు, కొబ్బరికాయ తీసుకొని చుక్కమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయింది. రోజా చాలా రోజుల తరువాత తీరికగా తల్లి గదిలో కిటికీలో కూర్చుంది. చాలా రోజుల తరువాత గోళ్లు కొరక బుద్ధేస్తోంది. మంచంలో ఎముకల పోగులా ఉన్న తల్లి వైపు రోజా దృష్టి మళ్ళింది. రోజాతో ఆవిడ మాట్లాడడం మానేసి చాలా రోజులయ్యింది. ఎప్పుడైనా అస్పష్టంగా అన్నయ్య అనో చందు అనో ఈ 2 మాటలే ఆవిడ నోటి నుండి వస్తాయి. తండ్రి ఎలాగో లేనే లేడు. తల్లి ఉండి కూడా లేనట్టు ప్రవర్తిస్తోంది. రోజా కిటికీలో నుంచి దిగి తల్లి మంచం దగ్గరగా వెళ్ళింది. అమ్మా, ఎంతో ఆర్తిగా ఆర్ద్రంగా పిలిచింది. ఆవిడకి వినిపించిందో లేదో పలకలేదు. రోజా 2-3 సార్లు పిలిచినా ఆవిడ కదలలేదు. మేలుకున్నట్టు సూచనగా కనురెప్పలు కదనలేదు. రోజా వంగి ఆవిడ చెవి దగ్గరగా నోరు పెట్టి, అమ్మా, చందు వచ్చాడు అంది. రోజా ఊహే నిజమైంది. గుంటలు పడినట్టున్న ఆ కళ్ళని మూసుకుని ఉన్న రెప్పలు మెల్లగా కదిలినాయి. చూపు రోజా ముఖం మీద స్థిరంగా నిలవలేదు. శూన్యంలోకి చూస్తున్నట్టుగా ఉంది. అమ్మా, చందుని చూశాను. బాగానే ఉన్నాడమ్మా. ఇక్కడికి వస్తానన్నాడు. రేపు తప్పకుండా వస్తాడు. దుఃఖంతో పట్టుకుపోయిన స్వరంతో చెవి దగ్గరగా అంది రోజా. శూన్యంలోకి తదేకంగా చూస్తున్న ఆ కళ్ళు మెల్లగా మూసుకుపోయినాయి. మూసిన కనురెప్పల నుండి కొంతసేపటికి 2 కన్నీటి బిందువులు పక్కకు జారినాయి. చందు కోసం, చందుని ఒక్కసారి చూడడం కోసం, వాడి మాట వినటం కోసం ఆ ప్రాణం ఎండిపోయి కట్టెలా ఉన్న ఈ శరీరాన్ని కరుచుకొని ఉంది. ఇది నిజం అనిపించసాగింది రోజాకి. ఆవిడకి ఇలా వచ్చే ప్రాణం పోయే ప్రాణంగా నరక యాతన పెట్టే కంటే ఎలాగైనా ఒకసారి చందుని తీసుకురావటం నయం. ఈరోజు సాయంత్రం ఎలాగో తను చందుని కలుస్తోంది. అమ్మ పరిస్థితి ఇలా ఉందంటే వాడు రాక మానడు. ఒకవేళ ఏమో, ఎవరు చెప్పగలరు? వాడి రాక, వాడి మాట ఆవిడకి ప్రాణం పోస్తాయేమో, లేని శక్తిని ఇస్తుందేమో. అదే నిజమైతే అంతకంటే ఎక్కువగా తను కోరుకునేది ఇంకేదీ లేదు. భోజనం చేసి తాంబూలం నములుతూ మధ్యాహ్నం 2 గంటలకి సుందరమ్మ తీరుబడిగా వచ్చింది. అప్పటికే తయారవుతున్న రోజా ఆవిడ రాగానే బయలుదేరింది. చెప్పుల్లో కాళ్ళు పెడుతున్న మేనకోడల్ని సుందరమ్మ, రోజా, ఇలారా, ఒక్క మాట విను అంది. రోజా దగ్గరగా వచ్చింది. రోజాని ఆవిడ కళ్ళారా చూసుకుంటున్నట్టుగా ఆనందంగా చూడసాగింది. ఏమిటత్తయ్యా, నీది సిరిగల మొహమే రోజా. ఎలాగైనా నువ్వు అదృష్టవంతురాలివే. ఏమైందత్తయ్యా? సుందరమ్మ సంతోషంగా చెప్పింది.
చుక్కమ్మ గారింటికి మన పక్కింటి బామ్మగారు కూడా వచ్చింది. ఆవిడ మాటల మధ్యలో మెల్లగా బయటపెట్టిందే, వాళ్ళ అంజీకి నిన్ను చేసుకోవాలని ఉందిట. అంజీక్యా? నన్నా? అవునే తల్లి. నేను కూడా ఆ మాటలు వినగానే ఇలాగే ఆశ్చర్యపోయాను. రోజా వెళ్ళటానికి వెనక్కు తిరిగింది. గుండెల్లో మంటలాంటిది ఒక్కసారి భగ్గుమంది. మనం కట్నం కానుకలు ఇవ్వలేమని చెప్పేయత్తయ్యా. సుందరమ్మ మేనకోడలి వెనకే గుమ్మం వరకు వచ్చింది. అయ్యో రామా, ఆ మాత్రం నాకు తెలియదటే. ఆ మాటలు నువ్వు నాకు చెప్పాలా? వాళ్ళకి ఆ ఆశే లేదుట. నువ్వు ఒప్పుకోవటమే చాలుట. రోజా, కట్నం ఎలాగో అవసరం లేదు. పెళ్లి ఖర్చులకి కాస్త కనీసం 2-3 వేలు నువ్వు పనిచేసే ఆయనని అడిగితే. పోనీ ఈ విషయం నువ్వు చెప్పటం ఏం బాగుంటుంది? ఒక్కసారి నన్ను ఆయన దగ్గరకు తీసుకువెళ్ళు. పెద్దాయన అంటున్నావుగా, బాబుగారు అంటూ కాస్త కష్టం సుఖం వెళ్ళబోసుకుంటాను. అత్తయ్య. రోజా చప్పున వెనక్కు తిరిగింది. సుందరమ్మ భారంగా అంది. అవునే అమ్మ, ఎదిగిన పిల్లవి. నిన్నో ఇంటికి పంపాలని, నువ్వు అందరి ఆడపిల్లల్లా సంసారం చేసుకుంటే చూసి సంతోషించాలని నాకెంతగా అనిపిస్తుందో నీకేం తెలుసును. నాకు కూడా ఓపిక తగ్గిపోయింది. మీ మామయ్య సంగతి నీకు తెలియందేమీ లేదు. కన్నబిడ్డల్లా పెంచుతున్నారు నిన్ను. నీ జీవితం ఇలా ఎండిపోతున్న చెట్టులా అయిపోవడం చూడలేకుండా ఉన్నాను నేను. ఏదో అనాలని, ఏదేదో ఘాటుగా సమాధానం చెప్పాలని చివ్వున కోపంగా వెనక్కు తిరిగిన రోజా మేనత్త ముఖం చూడగానే, ఆవిడ అంటున్న మాటలు వింటుండగానే ఆవేశం క్రమంగా తగ్గిపోయింది. నాకు పనుంది, వెళ్ళి వస్తానత్తయ్య శాంతంగా అనేసి బయటికి వచ్చేసింది. రోజా 2 బస్సులు మారి సికింద్రాబాదులో ఉన్న చర్చ్ దగ్గరకు వచ్చేసరికి చందు అప్పటికే వచ్చి ఉన్నాడు. రోజాని చూడగానే ఎదురొస్తూ, ఏమిటది? ఏమైంది? ఎందుకింత ఆలస్యం చేశావు? అన్నాడు ఆదుర్దగా. రోజా క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. చంద్రం రోజాని చర్చి వెనక వైపున ఉన్న సందులోకి తీసుకువచ్చాడు. అక్కడంతా జనసంచారం లేదు. ఇక్కడ కూర్చుందాం అంటూ మసీదు మెట్ల వైపు నడిచాడు. రోజా చంద్రాన్ని అనుసరించింది. కూర్చో. చంద్రం జేబురుమాలు తీసి పై మెట్ల మీద కూర్చునే చోటులో దుమ్ము దులిపాడు. ఇద్దరూ ప్రక్కన కూర్చున్నారు. రోడ్డు మీద వచ్చేపోయే వాళ్ళు ఎవరైనా చూస్తే నడిచి అలసిపోయి కొద్దిసేపు విశ్రాంతి కోసం అక్కడ కూర్చున్నట్లుగా అనిపించేట్టున్నారు. రోజా తల్లి సంగతి చెప్పింది. చంద్రం శ్రద్ధగా విన్నాడు. నేను ఈరోజు పూనా వెడుతున్నాను. తిరిగి రాగానే అమ్మని తప్పక కలుస్తాను అన్నాడు. మళ్ళీ ఊరా? ఆ ఊళ్ళు వెళ్ళి ఏం చేస్తావు నువ్వక్కడ? చంద్రం నవ్వాడు. ఏం చెయ్యను, సరదాగా తిరిగి వస్తాను. అంతా అబద్ధం. నువ్వు ఒట్టి ముద్దువి. కాకపోతే నా స్థితిలో ఉన్న మనిషి ఊరికే అకారణంగా ఏ పనైనా చేస్తాడా? రోజా మాట్లాడలేదు. చందు మాటల్లో, ప్రవర్తన, స్వభావంలో అన్నిటిలోనూ ఒక విధమైన పెద్దరికం. రాత్రి నేను విజయ్ మళ్ళీ కలుసుకున్నాం. అవును, విజయ్ ఏం చెప్పాడు? ఏమన్నాడతను? నువ్వేమన్నావు? రోజా ఆత్రంగా అడిగింది. రోజా, నువ్వింత మూర్ఖిరాలివని నేనెప్పుడూ అనుకోలేదే. అంటే నీ తలకాయ. విజయ్తో నీ పెళ్ళికి నా భవిష్యత్తుకి సంబంధం ఏమిటో చెప్పు. రోజా సమాధానం చెప్పలేదు. విజయ్ ఏం చెప్పాడో తెలియదు. విజయ్ ఏమన్నాడో తెలుసుకోకుండా బయటపడడం మంచిది కాదనిపించింది. అందుకే మాట్లాడకుండా ఊరుకుంది. చందు వీధిలో వచ్చేపోయే వాళ్ళని చూస్తూ అన్నాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి. కాకపోతే మనం ఉన్న పరిస్థితికి విజయ్ లాంటి భర్త నీకు దొరకడం ఎంత కష్టమో తెలుసా? అతన్ని గురించి నేను విన్నాను. చాలా సమర్థుడని అంటారంతా. అతనితో పరిచయం అయిన తరువాత ఆ అభిప్రాయం 2 రెట్లు గౌరవంగా కూడా మారింది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని అతనితో పెళ్ళికి ఒప్పుకో చందు. కానీ ఈ విషయంలో మాత్రం నువ్వింకేం మాట్లాడవద్దు. నేను అతనికి మాట ఇచ్చేశాను. ఏమిటి? ఈ పెళ్ళికి నిన్ను ఒప్పించే బాధ్యత నాది అని. రోజా, నువ్వు కాదనవని నాకు తెలుసు. ఒకవేళ నా సంగతి విజయ్కి తెలిస్తే తర్వాత ఏదైనా మనస్పర్ధ రావచ్చు. అతని దగ్గర నుంచి వచ్చేసిన తరువాత నేను బాగా ఆలోచించాను. నేను ఊరి నుండి రాగానే చేసే మొదటి పని ఏమిటో తెలుసా? విజయ్ని కలిసి నా గతం అంతా చెప్పేస్తాను. నేను ఎలాంటి వాడినైనా అతను ఆదరిస్తాడనే నమ్మకం కలుగుతోంది నాకు. రోజా, నిన్న నువ్వు మేరీతో సరిగా మాట్లాడలేదు. ఎందువల్ల? చంద్రం హఠాత్తుగా ప్రసంగం మార్చేస్తూ అన్నాడు. మేరీతోనా? నేనా? మాట్లాడానుగా. ఇంకా బాగా ఆత్మీయంగా మాట్లాడతావనుకున్నాను. ఇంతకీ ఎవరా అమ్మాయి? నాలాంటి అభాగ్యురాలే. జీవితంలో దారి తప్పి అదృష్టవశాత్తు గాలివాటుకి నా దగ్గరికి వచ్చి పడింది. రోజా,
చంద్రం సందేహంగా ఆగాడు. చెప్పు, ఏమిటది? మేరీ తల్లి కాబోతోంది. అయితే ఆ శిశువుకి తండ్రిని నేనే. రోజా కంపరంగా చూసింది. ఏమిటి, నువ్వా? ఆ అమ్మాయితోనా? పెళ్ళి కాకుండానా? చంద్రం చిత్రంగా నవ్వాడు. పెళ్ళి, హక్కులు, అధికారాలు, లాంఛనాలు, సాంప్రదాయాలు అవన్నీ మీకు. మేము మీ సమాజం బయట బ్రతుకుతున్న మనుష్యులం అని మర్చిపోతున్నావు నువ్వు. క్షణంసేపు రోజాకి ఏం చెప్పాలో తెలియలేదు. చంద్రం రోజా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మృదువుగా, మెత్తగా, ఎర్రగా ఉన్న ఆ చేతిలోకి చూస్తూ చెప్పాడు. రోజా, నువ్వు పెళ్లి చేసుకోవాలని, స్థిరపడాలని పదే పదే ఎందుకంటున్నానో తెలుసా? ఎప్పుడైనా నేను వచ్చి ఒకటో అరో రోజులు నీ దగ్గర నీ కాపురం చూస్తూ సంతోషంగా, హాయిగా నవ్వుతూ తుళ్ళుతూ గడపవచ్చుననే ఆశతో. ఇది నా సుందర స్వప్నం. ఇంకొకటి కూడా చెబుతున్నాను. నువ్వు నాకో వాగ్దానం ఇవ్వాలి. ఏమిటో అది చెప్పు. రోజా, ఎక్కడ ఏ విషసర్పం దాగి ఉందో, ఏది ఎప్పుడు నన్ను కాటు వేస్తుందో తెలియని భయంకరమైన కీకారణ్యంలో నడుస్తున్నాను నేను. ఇలా ఎన్ని సంవత్సరాలు గడుస్తాయో, అవి సంవత్సరాలో, రోజులో, క్షణాలో కూడా నాకు తెలియదు. పుట్టిన మనిషి ఎప్పటికైనా చచ్చిపోక తప్పదు అనే మహాసత్యం నా నరంలోనూ జీర్ణించుకున్నాను. అందుకే ఎలాంటి బంధాలకి కట్టుబడలేదు. ఎంతమంది ఆడపిల్లలు కవ్వించినా దూరంగా ఉంటూనే వచ్చాను. కానీ మేరీ ఎలా వచ్చిందో, ఎప్పుడు నా జీవితంలో నేను విడదీయలేని ముడిగా పడిపోయిందో నాకు గుర్తులేదు. సానుభూతితో మొదలైన మా పరిచయం ఇలా ప్రాణంతో సమంగా అవుతుందని నాకు తెలియలేదు. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. స్నేహితులైన, ఆప్తులైన, అక్కవైన అన్నీ నువ్వే. ఒకవేళ నాకేదైనా అయితే మేరీకి నువ్వు ఆశ్రయం ఇవ్వాలి. చందు. రోజా చందు నోటికి చెయ్యి అడ్డుపెట్టింది. చందు సున్నితంగా చెయ్యి తప్పించాడు. విరక్తి, విషాదం అతని ముఖం మీద తొంగి చూసినాయి. మనం అనటం మానేసినంత మాత్రాన జరిగేవి జరగక మానవు. ఆ సంగతి తెలుసా? తెలుసు. నువ్వు దయయుంచి ఆ మాటలు మాట్లాడవద్దు. ఒట్టు. గద్గద స్వరంతో అయినా ఖచ్చితంగా అంది రోజా. ఆల్ రైట్, సరే, నేను చెప్పాలనుకున్నది చెప్పేశాను. ఇక నువ్వు చెప్పు. ఇద్దరూ ఆ పైన ఏం మాట్లాడాలో తోచని వాళ్లలా రోడ్డు వైపు చూడసాగారు. చంద్రం సీరియస్గా ఉన్నాడు. రోజా గుండెల్లో గూడు కట్టుకుంటున్న దుఃఖాన్ని విదిలించి దూరం చెయ్యటానికి ప్రయత్నించసాగింది. చందు చెప్పిన మాట నిజమే అయితే, ఇలాగే తనని ఎక్కడికో రమ్మనమని, కలుసుకుందాం అని చెప్పి రాలేకపోతే, ఇదే ఆఖరి కలయిక అయితే? రోజా గుండెలు రెపరెపలాడినాయి. చంద్రం ముఖం వైపు తదేకంగా ఆర్తిగా చూడసాగింది. రోజా, ఈ మనుష్యులు పుణ్యం పేరిట ఇన్ని పూజలు చేస్తారు, దానం పేరిట ఇన్ని ధర్మాలు చేస్తారు, భగవద్గీత, ఖురాన్, బైబిల్ ఇలాంటివి వేదంలా పఠిస్తారు. అందులో ఒక చిన్న సూత్రం, అందరినీ మంచిగా సమానంగా చూడు అనే వాక్యం ఎందుకు ఆచరణలో పెట్టరు? ఈ లక్షల జనాభాలో 100కి కనీసం 10 మంది అయినా క్రీస్తులాగానే, గాంధీలాగానో ప్రవర్తిస్తే ఈ లోకంలో ఇంత బాధ, ద్వేషం ఉండదేమో. ఈ రోజుల్లో మంచితనం గురించి మనస్ఫూర్తిగా నమ్మి ఆచరణలో పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటావా? అన్నాడు చందు. ఉన్నారు చందు, ఎందుకు లేరు? చందు ఆశ్చర్యంగా చూశాడు. కథల్లో గురించిన వ్యక్తులు కాదు నేను చెప్పేది, మన చుట్టూ ఈ వాస్తవ ప్రపంచంలో. అవును, నేను ప్రత్యక్షంగా చూశాను. దేవుడిలాంటి మనిషిని నేను చూశాను. చందు రోజా వైపు పూర్తిగా తిరిగాడు. ఎవరు? పేరు చెప్పు. వేణుగోపాలరావు గారు. చంద్రం ముఖం మీద కొరడా దెబ్బ తిన్నవాడిలా వెనక్కి తగ్గాడు. వేణుగోపాలరావు గారు? అవును, దృఢంగా అంది రోజా. ఆయన పేరు వినగానే చందు కనుబొమలు ముడిపడినాయి. ఆయన ఇంటికి వెళ్ళడం నువ్వు ఇంకా మానలేదా? లేదు. చందు సరిగ్గా తిరిగి కూర్చున్నాడు. అతని కంఠం హెచ్చరిస్తున్నట్టుగా ఉంది. అయితే మానేయ్, తక్షణం ఈరోజే. ఎందుకో? రోజా కూడా రోడ్డు వైపు చూస్తూ అంది. ఎందుక? 2-3 వారాల్లో ఆయన ఇల్లు సర్వస్వం దోచుకోబడుతుంది. నువ్వక్కడ ఉంటే అందులో ఇరుక్కోవలసి వస్తుంది. చందు, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. అబద్ధం నా కంఠంలో ప్రాణం ఉండగా జరగనివ్వను. నేను ఇప్పుడే రిపోర్ట్ ఇస్తాను. చంద్రం స్థిరంగా చూస్తూ అడిగాడు. ఎవరికి? ఏమని? పోలీసులకి ఇవ్వు. ఇది మా వాళ్ళకి తెలుస్తుంది. ఈ సంగతి ఎవరి ద్వారా ఎలా బయటకి వచ్చిందో ఆరా వస్తుంది ఒక రోజున. ఒక శుభముహూర్తాన నా తలకాయ కత్తిరించి పెట్టెలో పట్టి నీ దగ్గరకు వస్తుంది.
చెయ్యి, తప్పకుండా చెయ్యి. చందు నీరసంగా చూసింది రోజా. అవును మరి, ఆయన దేవుడు కదూ, నీకు చాలా దగ్గరివాడు, నాకంటే కూడా. అవునా చందు, నువ్విలా మాట్లాడావంటే నేనిక్కడే తలబద్దలు కొట్టుకుంటాను. లేకపోతే ఏమిటి నువ్వనేది? ఆయనెవరు, నువ్వెవరు? అసలు నిజం చెప్పు. ఆయన మీద నీకు ఎందుకింత ఆపేక్ష? ఎందుకా? రోజా కళ్ళు చెమ్మగిల్లాయి. చందు, నీకేం తెలుసు? నువ్వు కలలో కూడా ఊహించలేనంత భయంకరమైన సంఘటనలు కొన్ని నేను ఎదుర్కొన్నాను. ఆ సమయంలో నిజంగా ఆయన నీడే కనుక నాకు లేకపోయినట్టయితే ఈ పాటికి ఈ రోజా శవం ఎప్పుడో ఏ మూసీ నదిలోనో తేలి ఉండేది. అదే నిజమైతే దానికి కారణం అనంత్ అనుకోవాలి. నేను అలా అనుకోను. నాకెందుకో ఆనంద్ కేవలం నిమిత్త మాత్రుడే అనిపిస్తోంది. చంద్రం వాచి చూసుకున్నాడు. చాలా టైం అయింది, వెడదాంలే అన్నాడు. ఇద్దరూ కలిసి బస్టాప్ వైపు నడవసాగారు. రోజా అంతవరకు ఆలోచిస్తున్నట్టు చంద్రం హఠాత్తుగా పిలిచాడు. ఏమిటి? వేణుగోపాలరావు గారి ఇంట్లో పని మనిషి ఉందా? ఉంది. ఎంత వయసు ఉంటుందేమిటి? 25 లోపే ఉండవచ్చు. ఏం? ఊరికేలే. ఆ అమ్మాయి ఏ పని చేస్తోంది? పై పనంతా చేస్తోంది. ఇల్లు ఉడుస్తుంది, బట్టలు ఉతుకుతుంది, గిన్నెలు తోముతుంది. ఆ పని మనిషికి వేణుగోపాలరావు గారి దగ్గర బాగా చనువుందా? ఆ అమ్మాయికి ఒక్కదానికేమిటి? మా అందరికీ ఉంది. మమ్మల్నంతా సొంత బిడ్డల్లా చూస్తారాయన. ఎందుకు అడుగుతున్నావు ఇవన్నీ? ఆ పని మనిషికి ఆయనకి ఏదో సంబంధం ఉందని? చీచి, అలాంటిదేమీ లేదు. నాకు బాగా తెలుసు. ఎవరు చెప్పారు ఈ కట్టుకథలు నీకు? అలా అని విన్నానులే. చంద్రం నగపోయిన విషయం అడుగుదామనుకుంటుండగానే ఇంతలో బస్ వచ్చేసింది. రోజా ఎక్కింది. చంద్రం చెయ్యి ఊపాడు. బస్ అతను చూస్తుండగా కనుమరుగైపోయింది. చంద్రం గాఢంగా నిశ్వసించాడు. భగవంతుడు దయతలిస్తే ఈసారి రోజాని విజయ్ ఇంట్లో అతని భార్యగా, కళకళలాడే గృహిణిగా కలుసుకోవాలి. కథ కొనసాగుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ.